జయ గురుదత్త, శ్రీ గురుదత్త, దత్త దత్త దత్త. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తుగామి సనోవతు. భగవాన్ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం వలన శ్రీ గురువులు మా గురువులైనటువంటి ఓంకారదత్త మహారాజ్ వెల్లుల్ల పీఠం, దత్తపీఠం, శ్రీక్షేత్రము నుండి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యొక్క ఉపదేశం తీసుకున్న నాటి నుండి గురుపదేశ మంత్రశక్తి వల్ల, గురువుల వల్ల, మా గురువుగారి గురువైనటువంటి చీలేస్వామి అనుగ్రహం వలన, ఆ దేవదేవి అయినటువంటి రాజరాజేశ్వరి అనుగ్రహం వలన ఎన్నో రకాల అనుగ్రహం మాకు జరిగింది. ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రస్తావనలో ఆధ్యాత్మికతో పాటు జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర, రత్నశాస్త్ర, మంత్రశాస్త్రాల యొక్క అనుసంధానం చేస్తూ అన్నిటికంటే భక్తే ప్రధానమైనటువంటి ఒక సిద్ధాంతములో గురువే సర్వం, గురువు ద్వారానే భగవంతుణ్ణి పొందేటువంటి అవకాశం ఉంది. మరియు భగవంతుణ్ణి చేరుకోవాలి, జన్మరాహిత్యం పొందాలంటే గురూపదేశమే అని చెప్పి తెలియజేస్తూ ఎన్నో ఊర్లలో, ఎన్నో కార్యక్రమాలలో తిరగడం జరిగింది. ప్రజలందరూ యొక్క సహాయ సహకారాలతో, ఆధ్యాత్మిక గురువులు ఎందరో గురువుల యొక్క ఆశీర్వాదాలతో, శాస్త్రం చెప్తున్నట్టు అష్టగురువులు, నవవిధ భక్తి అన్నట్టుగా ఆ యొక్క గురువులు శరణాగతి అనేటువంటి సాంప్రదాయంలో భగవంతుడే సర్వము అనేటువంటి సిద్ధాంతములో ఉంటూ ప్రార్థిస్తూ సాధన మార్గంలో ఉంటున్నప్పుడు ఆ దేవదేవి అయినటువంటి మహాకాళి, దక్షిణకాళి యొక్క అనుగ్రహం వలన ఆ సాధన దొరకడం, దశమహావిద్యలు, కామాఖ్యమాత, కలకత్తా కాళీ, గిరినార్ దత్తాత్రేయ స్వామి, గానుగాపురం దత్తాత్రేయ స్వామి, కురుగడ్డి పీఠాపురం, ఇలాంటి ఎన్నో పీఠాలు దర్శించడం జరిగింది. అదేవిధంగా ఆ దేవదేవి అయినటువంటి రాజరాజేశ్వరి, దశమహావిద్యల దేవత వెలిసిల్లుతున్నటువంటి కామాఖ్యమాత దర్శనముతో నాకు శాంతి అనేది కలిగింది. మరి ఆ అమ్మవారి యొక్క పాదాలను పట్టుకొని లోకమంతా కూడా చల్లగా ఉండాలి, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఎక్కువ సమయము కామాఖ్యలనే గడపడం జరుగుతుంది. కనుక కామాఖ్య అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉంది. నీలాచల పర్వతంలో వెలిసినటువంటి ఆ దేవి శక్తిపీఠము తప్పక దర్శించుకోవాల్సిందిగా తెలియజేస్తూ అందరికీ ఎలాంటి గ్రహదోషాలైనా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి కష్ట నష్టాలైనా అమ్మను మించిన దైవం లేదు. అమ్మను పాదాలు బట్టి ప్రార్థించడమే తరుణోపాయం అని తెలియజేస్తూ జై గురుదత్త, జై మహాకాళి, జై మా కామ.